హాయ్ నేను సతీష్. లైవ్‌లో నిఖిల్ ఏమో నేను ఇంకా 'బిగ్ బాస్' హౌస్‌లో ఉండను, వెళ్ళిపోవాలనుకుంటున్నా, పక్కాగా ఫిక్స్ అయిపోయాను. ఎందుకంటే నిన్న ఎక్స్ హౌస్‌మేట్స్ ఎవరైతే పాత కంటెస్టెంట్స్ అందరూ వచ్చి నామినేషన్ చేసి చెప్పిన పాయింట్స్‌లో మెయిన్ ప్రధానంగా సీత చెప్పిన పాయింట్‌లో ఆయన బాగా హర్ట్ అయ్యాడు. అందుకే 'బిగ్ బాస్‌కి' కూడా చెప్పేసి ఇంక నేను ఉండట్లేదు 'బిగ్ బాస్' వెళ్ళిపోతా ప్లీజ్ పంపించేయండి ఇలాగా. అయితే అలాగే ఇంతకుముందు ఎవరు 'మణికంఠ' కూడా అతన్నే నామినేట్ చేస్తారు. అట్లాగే 'సోనియా' కూడా ఇతన్నే నామినేట్ చేసి ఓవరాల్‌గా వీళ్ళ ముగ్గురు చెప్పేటప్పుడు ఎవరు ఏ పాయింట్స్ చెప్పారు, అసలు మెయిన్ ఎందుకు ఇక్కడ నేను ఇంటి నుంచి వెళ్ళిపోతాను, ఉండను అని ఎందుకు ట్రిగ్గర్ అయ్యాడు. ఫైనల్‌గా తన బ్రదర్స్ ఇద్దరు అంటే నబీల్ అండ్ పృథ్వీ చెప్పడంతో కొద్దిగా మోటివేట్ చేయడంతో బాగా లో అయిపోయాను అని చెప్పాడు. అయితే మెయిన్ ఏంటి, సీత వచ్చి చెప్పిన పాయింట్స్ మీద ట్రిగ్గర్ అయిపోయాడు బాగా. అసలు ఏం జరిగింది క్లియర్‌గా నేను కంప్లీట్ నాలెడ్జ్‌తో లైవ్ మొత్తం చూస్తా. 3 గంటల వరకు తెల్లవారుజామున 3, 4 వరకు అయినా ఒకసారి మీరు గమనిస్తే చార్జర్స్ అసలు తెల్లారి 5:30 వరకు వాళ్ళు వాడుతూనే ఉంటే నేను చూస్తూనే ఉన్నా. ఇట్లా ఫుల్ కంప్లీట్‌గా చూసి ఎపిసోడ్స్, ప్రోమోలు అన్నీ ఫాలో అయ్యే నేను చెబితే అట్టాగే మీరు నాకు ఇన్‌స్టాలో షేర్ చేసే చిన్న చిన్న వీడియో క్లిప్స్ ఉంటాయి కదా! వాటిని మీ ఒపీనియన్స్ కూడా షేర్ చేసి అన్నీ చూసుకొని చెబుతా. చివరి వరకు చూసి అప్పుడు మీ ఒపీనియన్ కూడా షేర్ చేయండి. అట్లాగే వీడియోకి ఫస్ట్ మాత్రం లైక్ చేయండి. అలాగే న్యూస్ బాయ్ అండ్ జర్నలిస్ట్ సతీష్ 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫుల్ క్లారిటీ ఇస్తా. ఈ సినారియో మొత్తం సోనియా, సీత, యష్మి అలాగే నిఖిల్ వీళ్ళు వర్సెస్ ఆయన అలాగే మణికంఠ కూడా వీళ్ళ మొత్తం పిక్చర్ మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది. ఏం జరిగింది ఈ 2 రోజుల్లో, వాళ్ళు ఏమి ఇచ్చారు ఇన్పుట్స్, ఆటగాళ్ళుగా వచ్చారు, అవుట్ అయిపోయారు, బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత మరి అతనికి ఏం చెప్పారు, ఎలా జరిగింది, అతని రియాక్షన్ ఏంటి, దీనికి ఆడియన్స్ రియాక్షన్ ఏంటి, అసలు ఆయన గేమ్ ఎందుకు అట్లా అవుతుంది ఏంటంటే ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. కనుక డీటెయిల్గా అనలైజ్ చేసుకుందాం. ఇప్పుడు ఏంటంటే సరే వెళ్ళిపోదాం అనుకున్నాను అన్నాడు. ఎందుకంటే నేను స్ట్రాంగ్ ఉమెన్ వాడుకునే ట్రాప్లో పడేసి ఆడుకునే టైప్ కదా, వాడుకోవడం ఏంటి, నేను వాళ్ళతో ఆడుకోవడం ఏంటి, సో నేను బాగా హర్ట్ అయ్యా, లో అయిపోయాను అంటూనే తన నబీల్ అండ్ పృథ్వీ చెప్పడం వల్ల ఆగాను తప్ప లేకపోతే వెళ్ళిపోతాను. అలాగే నాగార్జున గారు ఒక మాట చెప్పారు కదా, ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలన్నారు కనుక సో నేను ఇక్కడే ఆ మాట అయితే పడ్డాను కనుక, ఆ బ్లేమ్ వచ్చింది కనుక, సీత చెప్పిన మాటతో చాలా హర్ట్ అయ్యాను కనుక సో నేనైతే ఆవిడని ఎక్స్క్యూజ్ చేయలేను, బయటికి వెళ్ళాక కూడా ఖచ్చితంగా అడుగుతాను, అడగాల్సిందే, చాలా హర్టింగ్ ఉందని చెబితే సర్లే ఆమె ఒపీనియన్ చెప్పిందని పృథ్వీ చెప్పినా, రోహిణి చెప్పినా ఏం ఒపీనియన్ చాలా బ్యాడ్ ఒపీనియన్ అని చెప్పాడు. అట్లాగే యష్మిని కూడా పిలిచి అడుగుతాడు. ఆ అమ్మాయి అయినప్పుడు అవును అవునని ఎట్టా తల ఊపుతావు నువ్వు అంటే, నేను అందుకోసం తల ఊపలేదు, నీ గేమ్ ఎఫెక్ట్ అవుతుందంటే అవును లవ్ యూ థ్యాంక్ యూ అన్నట్టు ఆ టైప్లో చెప్పాను, నా గేమ్ పాడవుతుందని చెప్పిన కూడా చెప్పాడు. అయితే ఓవరాల్గా ఇప్పుడు ఆయన గేమ్ ప్లే ఎట్లా ఉంది అంటే, ఇప్పుడు నిఖిల్ నేను గమనించిన దాని ప్రకారం ఫస్ట్ వీక్ నుంచి చూసుకుంటే ఇప్పటివరకు చెప్పుకుందాం ఒకసారి, అలాగే అన్ని ఎవ్రీడే ఆయన ఎవరి కీలకమైన ఇన్సిడెంట్స్‌లో ఎట్లా రియాక్ట్ అయినాడంటే పర్సనల్‌గా నిఖిల్ చేయాలని చేయకపోయినా ఆయన ఆడిన గేమ్ విధానంతో ఫైర్ బ్రాండ్స్ అనుకుంటాము, టాప్ 5లో ఉంటారు, మంచి కంటెంట్ ఇస్తారు, మంచి ఫైటర్స్ అవుతారు, టాప్ ప్లేయర్స్ అవుతారు అనుకునే వాళ్ళ గేమ్ అందరికీ ఎఫెక్ట్ అవుతుంది. సోనియా కావచ్చు, సీత కావచ్చు, ఇప్పుడేమో యష్మి కావచ్చు ఇట్లా. మరి సోనియా, సీత, యష్మి ముగ్గురు ఒకటేనా? మరి వీళ్ళ ముగ్గురు గేమ్‌లో ఎవరిది మళ్ళీ డిఫరెన్స్ ఉంది ఇక్కడ. ఒక్కొక్కరి గేమ్ స్టైల్ ఒక్కొక్కరిలాగా అయింది. ఫైనల్‌గా వీళ్ళ ముగ్గురికి ఆయన గేమ్ వల్ల కూడా ఎఫెక్ట్ అయ్యింది. ఆ క్లారిటీ అయితే ఇస్తా. ఇప్పుడు ఆయన మైండ్ సెట్ ఎట్టా ఉంది, ఎవరైతే స్ట్రాంగ్ అనుకుంటారో ఆయనది బేసిక్‌గా మామూలుగా మిగతా ఫిజికల్ టాస్క్‌లు వచ్చేటప్పుడు అటాకింగ్ మోడ్‌లోకి వెళ్తారు పక్కగా నో డౌట్. 100% అటాకింగ్ మోడ్‌లోకి వెళ్తాడు. కానీ వెర్బల్లీ వచ్చేసరికి ఒక్కొక్క డిబేట్లు చేసుకునేటప్పుడు, డిస్కషన్ చేసుకునేటప్పుడు, ఆర్గ్యుమెంట్స్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా ఒక స్ట్రాంగ్ ఒపీనియన్‌తో ఆ ఫిజికల్ టాస్కుల్లో ఎంత ఫోర్స్‌గా అటాకింగ్ మోడ్‌లో ఇలా ఆడతాడో అదే మాదిరిగా ఇక్కడ అటాకింగ్ మోడ్‌లోకి వెళ్ళడు. ఒక్క పాయింట్ నాకు చూపించండి అట్లా వెళ్ళాడని. అందుకే నేను అమ్మాయి కూడా సోనియా కూడా నీ నామినేషన్‌లో మెయిన్ అదే గదా! వెర్బల్‌లో అయ్యేదెప్పుడు? వరస్ట్ ఇచ్చేటప్పుడు, బ్యాడ్ ఆర్ గుడ్ ఇచ్చేటప్పుడు, మెయిన్ నామినేషన్‌లప్పుడు. అలాంటిది ఒక్కటి కూడా చెప్పలేడు. ఎందుకంటే అలా వెళ్ళడు. ఎందుకు ఎళ్ళడంటే ఆయన నేచరే కావచ్చు. సాఫ్ట్‌గా, హ్యాపీగా, కూల్‌గా, ప్రశాంతంగా ముగిసిపోవాలనుకునే మనస్తత్వమే కావచ్చు. రీలే కావచ్చు, లేదా వీళ్ళందరూ అంటున్నట్టుగా మాస్కే కావచ్చు, ఫిల్టరే వేసుకోవచ్చు. ఏది ఏమైనా సరే అక్కడ కూడా అట్లా వెళ్ళుంటే బాగుండేది. కానీ ఎలా వెళ్తాడు? అవతల వాళ్ళు అటాకింగ్‌కి వస్తున్నారు. వీళ్ళు స్ట్రాంగు, మంచి వాక్చాతుర్యం ఉంది. మంచి పాయింట్స్ పెట్టి లాక్ చేసేసారంటే నిన్న బేబక్ అనింది కదా! సోనియాని ఎందుకు ఫస్ట్ మన టీంలోకి తెచ్చుకుందాం అనుకుంటే ఆవిడ బాగా డిఫెండ్ చేసుకుంటది. ఆర్గ్యుమెంట్ స్కిల్స్ బాగా ఉన్నాయి. మనకి అపోనెంట్‌గా ఉంటే మనకు వాచిపోద్ది అన్నాడు కదా! అట్లా ఎవరి వల్లైనా మనకు వాచిపోద్ది అనిపిస్తే ఖచ్చితంగా వాళ్ళని మంచిగా చేసుకోవాలి. వాళ్ళతో మనం ఒక ఫ్రెండ్లీగా ఉండాలి. మన పక్కనే ఉండాలి. ఇలా చేసి గేమ్ ఆడే నేచర్ ఇది. అయితే
పోనీ ఆ నేచర్ కూడా ఉన్నా సరే సోలోగా ఆడుకొని ఉంటే అంత ఎఫెక్ట్ అయ్యేది కాదు ఇతనికి. ఈరోజు ఇంత హర్ట్ అయ్యే పరిస్థితి ఉండదు. ఆయన అట్లా ఉండిన దానికి తోడు ఆ సోనియా, పృథ్వీ వీళ్ళందరూ గ్రూప్‌గా ఉండడం వల్ల మిగతా వాళ్ళందరూ యష్మి, ప్రేరణ అదర్స్ కూడా దూరం నుంచి అలా చూసి విష్ణుప్రియ, సీత వీళ్ళందరూ దూరంగా బయటుంటే వాళ్ళదొక స్ట్రాంగ్ గ్రూపు. పైగా అతనికి ఇండివిడ్యువల్ ఒపీనియన్ ఉండదు. ఇండివిడ్యువల్ డెసిషన్ ఉండదు. సీత వాళ్ళందరూ హర్ట్ అయింది అదే గదా! ఆవిడ ఏది చెబితే అదే. ఆవిడ మాటే ఇతనికి వేదం. ఆవిడ మాటే ఇతనికి సర్వం. ఆమె గేమే ఇతను ఇతని గేమ్ కూడా ఆమె ఆడిస్తున్నది. ఇలాంటివన్నీ ఫేస్ చేయాల్సి వచ్చింది. ఓకే. అదంతా అయితే ఇప్పుడు ఇంకోటేంటి సీత మెయిన్ నిన్న కూడా అప్పుడు కూడా చెప్పేది ఆయనకు ఒక వాయిస్ లేదా, ఆయనకు ఒక ఇండివిడ్యువాలిటీ లేదా, ఇదేం పర్సనాలిటీ ఓకే హస్బెండ్ మెటీరియల్ కానీ ఇండివిడ్యువాలిటీ లేకుండా ఆమె డైరెక్షన్‌లో ఎట్లా నడుస్తాడు? మొత్తం ఆమె ఐస్ చేసేసి వస్తుంది. ఇతను మాత్రం వాయిస్ లో అయిపోతుంది. ఈ టైప్ ఎలిగేషన్స్ అన్నీ వచ్చాయి. అయితే ఇక్కడ ఇంకోటేంటి ఇప్పుడు నిన్న సీత నైట్ వచ్చేటప్పుడు నామినేషన్ చేసింది మిడ్‌నైట్ 1:30, 2 ఆ టైంలో వచ్చి ఫైనల్ నామినేషన్ ఆవిడ చేస్తే ఏం చెప్పిద్దంటే క్లియర్‌గా యష్మికి కూడా చెప్పింది. నువ్వు ఏంటది ఆయన్ని లైక్ చేయడం మొదలుపెట్టావు కదా యష్మి నిఖిల్‌ని. సో అప్పటి నుంచి నీ గేమ్ మొత్తం పోయింది. నువ్వు అర్థం చేసుకు ఎందుకు చెబుతున్నావు? నిఖిల్ గేమ్‌లో పడ్డావంటే నువ్వు నిఖిల్ గేమ్‌లో పడ్డావని అర్థం ఏంటంటే ఆయన గేమ్ ఆడుతున్నాడు. మనకు తెలియకుండా మీకు అర్థం కావట్లే. ఆ గేమ్‌లో నువ్వు పడ్డావని అర్థమైంది. ఒక వుమెన్‌గా అర్థం చేసుకుంటూ ఆ గేమ్‌లో పడకు అని చెప్పి ఫస్ట్ నీలో చూసిన ఫైర్ గాని, నీ గేమ్ గాని ఇప్పుడు లేవు కనబడట్లే. అప్పుడు చూస్తే నేనే భయపడ్డా. అమ్మో! యష్మితో చాలా గట్టి ఫైటే ఉంటది లెక్క. బట్ ఇప్పుడు ఎక్కడుందది? అవన్నీ పోయినాయి. అయిపోయింది. ఇండివిడ్యువల్ అయితే నీ గేమ్ మేము చూడట్లా. పైగా నువ్వెంతసేపు అతని గేమ్‌లో పడ్డా అతని కోసం పరితపించిపోతున్నావు తప్ప అటునుంచి నిన్నేం చూడట్లా. ఫీలింగ్స్ కూడా లేవు. ఆ ట్రాప్‌లో పడకు. ఈ పదాలు వాడిందామె. ఆయన గేమ్‌లో పడకు, ఆయన ట్రాప్‌లో పడకు, నీ గేమ్ నువ్వు పోగొట్టుకోకు. ఆయనకైతే ఫీలింగ్స్ లేవు. పైగా నేను ఈ విషయంలో నిఖిల్‌నే నామినేట్ చేయాలి. బట్ ఆయన గేమ్ ఎఫెక్ట్ అవ్వట్లేదు. నీకే ఎఫెక్ట్ అయితుంది. మనకే ఎఫెక్ట్ అయితుంది అనే ఉద్దేశంతో చెప్పింది. అంటే సోనియా అలాగే ఎఫెక్ట్ అయ్యి బయటకు పోయింది. నేను కూడా అలాగే ఎఫెక్ట్ అయ్యి బయటకు వచ్చేసాం. చేతులు కాలేక ఆకులు పట్టే పరిస్థితి అయింది మాకిది. మాకిప్పుడు అవకాశం లేదు. నీకు ఇంకా హౌస్‌లో ఉన్నావు గనుక నీకు చెబితే కనీసం నీ ఆటకైనా ఉపయోగపడుతుందని లెక్క. ఎందుకంటే ఆయన గేమ్ వల్ల ఆయనకేం జరగట్లా. ఆయన హ్యాపీగా ముందుకు పోతా ఉన్నాడు. బట్ బయటికి మనం పోతా ఉన్నాం. సో అర్థం చేసుకునే లెక్క ఆవిడ పర్ఫెక్ట్‌గా ఆవిడ చెప్పాల్సింది ఆవిడకి ఒపీనియన్ చెప్పింది. చెప్పడంతో నిఖిల్ ఇక్కడ హర్ట్ అయ్యి అడిగాడు. ఎందుకంటే ఆ పదాలు ఎవరు ఊహించలే. షాకింగ్ వర్డ్సే వచ్చాయి ఆవిడ నుంచి. నా గేమ్ ఏంటి? నా గేమ్‌లో పడ్డం ఏంటి? నేను ట్రాప్ ఏంటి? నేను వాడుకోవడం ఏంటి? అసలు ఏం చెబుతున్నారు లెక్క అడిగాడు. ఇక్కడ కూడా సీత ఏం చెప్పిద్దంటే నిఖిల్‌కి నువ్వు ఒక క్లవర్‌గా చాలా తెలివైనోడిగా స్ట్రాంగ్ వుమెన్ అయితే టార్గెట్ చేసి వాళ్ళ గేమ్ డౌన్ అయినట్లు చేస్తున్నావు అనిపిస్తోంది. చెబుతూ ఇప్పుడు సోనియా ఎలాగైతే నన్ను చెప్పిందో యష్మికి ఒక ఫీలింగ్ వచ్చింది. ఒక ఒపీనియన్ వచ్చింది. ఆవిడ చెప్పాల్సింది చెప్పింది. ఒక ఓపెన్ అప్ అయ్యింది. బట్ నువ్వెందుకు టక్‌మని ఖండించట్లే? వెంటనే చెప్పాలి కదా! అంటే అక్కడ ఏం చెప్పాడాయన? నాకు రూడ్‌గా, రఫ్‌గా చెప్పడం హర్టింగ్ అయితది. అందుకు చెప్పలేను. అంటే నీ నేచర్ నా నేచరే సాఫ్ట్ అంటే నువ్వు అంత సాఫ్ట్ నేచర్ అయితే మరి తేజ మీదకి, గౌతమి మీదకి ఎట్లా వెళ్తున్నావు? మరి అదా? ఇదా? ఏది కరెక్ట్? ఆ రూడ్‌గా వెళ్ళేటప్పుడు కనీసం అంత కాకపోయినా ఎంతో కొంత ఆవిడకి టక్‌మని కట్ చేసుకుంటే బాగుండేది కదా! చెప్పకుండా ఎందుకు ఈ న్యాక్‌గా, సాఫ్ట్‌గా నేను నేచర్ అంటావు. నేచర్ అంటావు. ఎందుకు ఇట్లా పోతావు? అట్లాగే మణికంఠ కూడా సేమ్ అట్లాగే చెప్పుడు. ఆ ఫిల్టర్ తీసేయి. ఏదైనా చెప్పాల్సి వస్తే చెప్పు. అక్కడొక మాట, ఇక్కడొక మాట ఇట్లా వద్దని. అలాగే సేమ్ సీత కూడా అదే చెప్పింది. వెరీ క్లియర్‌గా తన ఎమోషన్స్, ఫీలింగ్స్ గురించి ఆ అమ్మాయి చెప్పేటప్పుడు నువ్వు చెప్పాలి కదా నిఖిల్. నువ్వెందుకు చెప్పట్లా? ఆమెకి ఇంకేం కనిపించట్లా నువ్వు తప్ప. ఆవిడ గేమ్ కూడా వదిలేసింది పూర్తిగా. పంపేసింది. గేమ్ లేదు, పాడే లేదు. నాకు నిఖిలే కావాలనే మాదిరిగా అయిపోయింది. సో, ఇన్ని రకాలుగా ఇంతమంది చెప్తున్నారు. బట్ ఈవిడ కూడా అదే చెప్పింది. నువ్వైనా క్లారిటీ ఇవ్వాలి కదా! ఖండించాలి కదా! చెప్పాలి కదా! కానీ నువ్వు బానే ఉంటున్నావు. నీకేం ఇంపాక్ట్ అవ్వట్లా. మేము పోతున్నాం. ఇప్పుడు మళ్ళీ యష్మి మా రేస్‌లోకి వచ్చింది. మా క్యూలో సోనియా నా తర్వాత ఈవిడ ఉందని లెక్క చెప్పింది. అయితే ఇక్కడ నిఖిల్ ఏమని డిఫెండ్ చేసుకుంటాడంటే స్ట్రాంగ్ వుమెన్ నేను టార్గెట్ చేసి పంపేయడం ఏంటి? వాళ్ళ గేమ్‌ని నేను డౌన్ చేయడం ఏంటి? ఇక్కడ ఎవరు చిన్న పిల్లలు కాదు కదా! ఎగ్జాక్ట్‌గా. పైగా తర్వాత కూడా పృథ్వీ అండ్ రోహిణితో కూడా ఒక మాట అంటాడాయన. ఆ సీత ఆ రోజు వెళ్ళిపోయేటప్పుడేమో హౌస్ నుంచి ఆ స్టేజ్ మీదకి వెళ్ళేటప్పుడు నిఖిల్ మంచి ఆటగాడు. స్టేజ్ మీద ఏంటంటే మంచి హస్బెండ్ మెటీరియల్ అని చెప్పింది కదా! సో, సర్లే ఇంత పెద్ద మాట అనింది కానీ నేను బయటికెళ్ళి ఖచ్చితంగా ఆవిడని అడుగుతాను. దాని గురించి అడగాల్సిందే, నిలదీయాల్సిందే అనేది మాట్లాడుతా ఉన్నాడు. అయితే ఆఫ్‌కోర్స్ ఆవిడకి బయటకొచ్చాక మొత్తం ఓవరాల్‌గా ఎపిసోడ్స్ అన్ని చూసాక ఎవరి గేమ్ ఏంటి? ఎవరి ప్లే ఏంటి? ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్స్ అంతా డిస్కషన్ చేసుకొని ఒక ఒపీనియన్ వచ్చింది. ఇప్పుడు చెప్పింది. అయితే ఇక్కడ అంతా తప్పు నిఖిల్‌దేనా అని కూడా చెప్పడానికి లేదు. అలాగని తప్పు లేదా అంటే ఉంది. 50% ఉందని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే అది ఆయన స్ట్రాటజీ. ఇప్పుడు స్ట్రాంగ్ వుమెన్‌ని టార్గెట్ చేస్తున్నాడు. వాళ్ళు ఔట్ అయిపోయేలాగా చేసుకుంటున్నాడు. వాళ్ళు మచ్చిక చేసుకుంటున్నాడు. ఆయన పక్కనే ఉండేలా చేసుకున్నాడు. అది ఆయన స్ట్రాటజీ. పార్ట్ ఆఫ్ గేమ్. గేమ్ ప్లానింగ్ అది. మైండ్ గేమ్ ఆడతారు. రకరకాలుగా ఆడతారు మైండ్ గేమ్. మీరు కూడా తెలుసుకోవాలి కదా!
ఇప్పుడు క్లియర్గా ఫస్ట్లో మీరు గమనిస్తే సోనియా ఏమనింది, అరే నిఖిల్ నీ మీద సీత వాళ్ళు చాలా గుర్రుగా ఉన్నారా, చాలా కోపంగా ఉన్నారా, చాలా ఫైర్ అయిపోతుంది. సో నువ్వు మెల్లగా దోస్తానం చేసుకో, ఫ్రెండ్షిప్ చేసుకో, నీ టీంలోనే నీ పక్కనే ఉండేటట్టు ఉంచుకో, నీకు అపోనెంట్గా లేకుండా మెల్లగా మచ్చిక చేసుకో అని చెప్పడంతో, కానీ సోనియాకి అర్థం కాని విషయం ఏదంటే ఈవిడ ఏదైతే ఆ ఫార్ములా చెప్పిందో అప్పటికి అదే ఫార్ములానే ఆయన ఈవిడ మీద ప్రయోగించి ఉన్నాడు నిఖిల్. సోనియా ఎప్పుడైతే యష్మికి నువ్వు ఎందుకు చీఫ్ ఇచ్చావు, మీరు అందరూ బయట పరిచయం ఉందా, గ్రూప్గా ఆడుతున్నారా, ఆ బేబక్కని శేఖర్ భాషని వాళ్ళని మెగా చీఫ్ కాదు అని చెప్పి ఇంకొక ఆయన ఎవరు నబీలేం, వాళ్ళకి ఎవరికి కాదని చెప్పి ఒకరేమో బ్యాలెన్స్ ఉండదన్న, ఒకరేమో అగ్రెషన్ అన్న. ఇక్కడ స్పాట్లోనే ఈవిడ రియాక్షన్ చూస్తే ఈవిడికి ఎక్కడ బ్యాలెన్స్ ఉంది, ఈవిడ కదా అగ్రెషన్. నువ్వు చెప్పిన క్వాలిటీస్ వాళ్ళలో లేవు, ఈ బ్యాడ్ క్వాలిటీస్ అని చెప్పి అవన్నీ ఇక్కడే కనిపిస్తున్నాయి కదా, బట్ నువ్వు ఎట్లా చీఫ్ ఇన్ చేసావు, మీది గ్రూప్ ఆడుతున్నారు అనేటప్పుడు వెంటనే 2 రోజులు 3 రోజులు డే అండ్ నైట్ ఆవిడ చుట్టూ ప్రదక్షిణలు చేసి అంతకుముందు వీళ్ళిద్దరికి పరిచయం లేకపోయినా అది కాదురా కన్నా, అది కాదు నాన్న, ప్లీజ్ నాన్న, బంగారం నన్ను అలాగనొద్దు నన్ను ఇలాగనొద్దు, మామూలు కాదు. ఇంకా దెబ్బకి ఆవిడ కూడా ఐసి అయిపోయా. ఇప్పుడు మీరు ఒక మాట అనొచ్చు, సరేనండి ఆయన గేమ్ స్ట్రాటజీ కావచ్చు, ఆయన మైండ్ గేమ్ కావచ్చు, వారు వేలకైనా ఉండొచ్చు కదా, లేదు అనిపించు ఇలా కబుర్లు చెప్పినంత మాత్రాన, కాకాబట్టినంత మాత్రాన మేము బెండ్ అయిపోతావా, నీ గేము నీ మైండ్ గేము నీ స్ట్రాటజీలు అంత అర్థమయ్యేలా ఉండొచ్చు కదంటే ఎలా ఉంటుంది. ఆ ఫ్లోలో వెళ్ళిపోయేటప్పుడు వీళ్ళది కూడా ఆయన అంత ప్రేమగా వచ్చి మాట్లాడుతూ ఉంటే ఒక దశలో మీరైనా మీతో ఎవరికో రైవలరీ ఉంది, లోకే ఆయన వదిలేద్దాం, అట్లా కాదు ఇట్లా కాదు ప్రేమగా కేరింగ్ ఆ ప్యాంపరింగ్ అని చూపిస్తూ ఉంటే మీరైనా లేదు కొట్టాల్సిందే అన్నట్టు ఉంటారా, గట్టిగా తిరగబడాల్సిందే అన్నట్టు ఉంటారా, ఉండరు కదా, సైలెంట్ అయిపోతారు కదా. ఆ సరే అంత ఎఫెక్షన్ లవ్ చూపిస్తున్నాడు కనుక మారుతారు, ఒక ఒపీనియన్ అనేది చేంజ్ అయిపోతుంది. అట్లా జరిగింది ఇక్కడ. సేమ్ సోనియాని ఈవిడ ఏదైతే సీత విషయంలో నువ్వు మచ్చిక చేసుకో నీ వైపే ఉంచుకో, నీకు ఫ్రెండ్గా చేసుకున్న డైరెక్షన్ ఇచ్చిందో, ఒక ఫార్ములా చెప్పిందో, అప్పటికి అదే ఫార్ములా ఇంప్లిమెంట్ చేశాడు. ఎందుకంటే సోనియాతో కాదు ఎవరితోనైనా గట్టిగా వాయిస్ ఉంది, పాయింట్లు పెడతారు, గట్టిగా డిబేట్ చేస్తారు, ఆర్గ్యుమెంట్ చేస్తారంటే వాళ్ళని ఢీ కొట్టాడు డైరెక్ట్గా. ఇండైరెక్ట్గా చాప కింద నీరులాగా సన్నాయి నొక్కులు అంటారు కదా, అట్ట ముసుగులో ఆట ఆడుతూ ఉంటారు అనమాట. ఆ ముసుగే తీసేరు బాబు అంటున్నారు వాళ్ళు. ఈ మాస్క్ వద్దు, ఈ ముసుగులో గుద్దులాట వద్దు, డైరెక్ట్గా ఓపెన్ అయిపో, ఏదో ఒకటి తేలుతుంది, రియల్ ఎమోషన్స్ రావాలని మణికంఠ చెప్పేది కానీ, సోనియా చెప్పేది కానీ, ఇప్పుడు సీత చెప్పేది కానీ, అందరూ చెప్పేది అదే. సో ఆయన ఆయన నేచరే కావచ్చు కానీ అట్లా ఆడుతూ ఉంటారు అనమాట. ఇప్పుడు ఏంటి మణికంఠ కూడా వచ్చేటప్పుడు కానీ మీరు గమనిస్తే ఒక 2-3 ఎగ్జాంపుల్స్ కూడా చెబుతా. ఏమది ప్రభావతి టాస్క్ ఆడాడు, మణికంఠకి ఆ గుడ్ల టాస్క్లో దబ్బును లాగేసి వచ్చి పడిపోయాడు, ఇలా తగిలింది, ఆయన బాధపడుతున్నాడు, తర్వాత కూడా ఏడ్చి అంత అయిపోయిన తర్వాత ఇతను ఏమాత్రం రియలైజ్ అవ్వలేదు కదా, అంత రూడ్గా రఫ్గా ఆడేశాను కదా, మరి నేను సాఫ్ట్ నేచర్ అనేటప్పుడు అంత రఫ్గా ఎట్లా ఆడాడు. సో మరి అదే ఇదే. ఆ తర్వాత వచ్చి మళ్ళీ ఆ మణికంఠ కనీసం సారీ అరే బాబు చూసుకోలేదురా, బాగా హట్ అయినట్టున్నావు, సారీ చెప్పలేదు సరిగదా. మళ్ళీ నిఖిల్ ఏడిస్తే ఆ మణికంఠ వచ్చి ఇతనికి సారీ చెప్పడం, ఓకేరా నిఖిల్ వద్దురా ఏడొద్దురా ప్లీజ్ అని వాదార్చి, బాధితుడే వచ్చి ఇతనికి మళ్ళీ తిరిగి వాదార్చడం, ప్యాంపర్ చేయడం, ఏడొద్దని కళ్ళు దూరవడం, ఇదంతా చూస్తాం. ఇది ఈయన గేమ్ స్టైల్. అవన్నీ మరి వీళ్ళు బ్యాలెన్స్డ్గా ఒక అడుగు పైకే ఉండాలి. ఒక 4 ఆకులు ఎక్కువే చదివాను నేను కూడా నిఖిల్, నేను కూడా నీకంటే బాగా ఆడగలను. క్యాలిక్యులేషన్ చేసుకుని ఏది డ్రామా, లేకపోతే ఏది గేము, ఏది మైండ్ గేము, ఏది స్ట్రాటజీ, ఎక్కడ యాక్షన్కి రియాక్షన్ ఏంటి, ఎందుకు ఇలా వస్తుంది, ఇందాకే 5 నిమిషాల క్రితం అట్లా ఉన్నాడు, ఇప్పుడు వచ్చి మళ్ళీ తిరిగి ఈయన ఆడడం ఏంటి అని వీళ్ళు కూడా ఒక స్టెప్ పైకే వెళ్ళాడు. అదొక ఎగ్జాంపుల్. ఇప్పుడు వాటర్ టాస్క్లో ఏంటి, ఆ ప్రేరణ యష్మి అక్కడ ఏడిచారు, ఆవిడ బాగా హట్ అయిపోయి ఎఫర్ట్ వాడేసింది, ఈవిడ కూడా అసలు ఏంటి ఎట్లా ఆడుతున్నామని చెప్పి ఇద్దరు ఏడిచేసి చాలా గోల చేస్తారు. ఆ తర్వాత బాత్రూంలో బెడ్రూమ్లో కూడా ఇదే రచ్చ అయ్యింది, బాగా కావాలని చేశాడు, అంత రఫ్ ఏంటి, అంత రూడ్ ఏంటి, అలా చేశాడేంటి, ఇలా చేశాడంటే అంతా ఫీల్ అయిపోయి బాధితులు వీళ్ళని క్లియర్గా అర్థమైంది టాస్క్లో. బట్ ఫైనల్గా ఏం చూసాం, మళ్ళీ మనం ఇతడు మళ్ళీ ఏడిచేసి ఊళ్ళు దుంపదేగా. నేను ఒక సామెత కూడా ఏదో వాడా, మొగుడిని దాన్ని మొగసాలకు వెళ్ళింది ఇది అంటారు కదా ఒక సామెత, అట్లా ఇతడే హట్ చేసి మళ్ళీ ఇతడు వచ్చి ఏడవడు, ఓరియం ఇది ఎక్కడ విచిత్రం అనే మాదిరిగా ఆడియన్స్ చూస్తారు. సో అంటే అమ్మయ్య నాకు ఇక్కడ బ్యాడ్ అయిపోద్ది, మనకి రివర్స్ అయిపోద్ది, సో దీన్ని ఇప్పుడు మనం ఎలాగైనా ఇది చేసుకోవాలి, సీన్ క్రియేట్ చేయాలి కనుక అట్లా. అంటే ఇతడి వల్ల హట్ అయినలో వాళ్ళకి ఇతడు సారీ ఉండదు కదా, మళ్ళీ వాళ్ళే వచ్చి ఇతనికి సారీ చెప్పించుకుని ఇది ఇతడు సేఫ్ గేమ్ అంటే ఇదే మాస్క్తో ఆడుతూ ఉంటే అలా వీళ్ళు ఎఫెక్ట్ అయిపోతున్నారు ఆ గేమ్కి. అందుకే మణికంఠ కూడా వచ్చేటప్పుడు నిఖిల్కి ఏం చెప్పాడు, నువ్వు కనెక్షన్ కోసం వచ్చావా, గేమ్ కోసం వచ్చావా, ఇక్కడ ఒక స్టేట్మెంటు అక్కడ ఒక స్టేట్మెంటు, మాడ్యులేషన్ చేంజ్ చేసేసి ఇవన్నీ చేస్తే నీకే రాంగ్ అయ్యింది. ఎందుకంటే ఆడియన్స్లో కూడా అసలు ఏంటి ఇలా మాస్క్ వేసుకొని ఆడుతున్నాడు, మెజారిటీ ఆడియన్స్ కనిపిస్తూ ఉంది. ఇప్పుడు హౌస్ మేట్స్ అందరికీ అదే ఫీలింగ్ వస్తూ ఉంది ఇతని విషయంలో చూసి. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఒక ఆడియన్గానే చూస్తున్నారు బయటకు వచ్చాక. టాస్కులేమో అంత అగ్రెషన్ ఆడుతావు, నేను కప్పు గెలవాలి నా కోపంతో కసితో ఆడుతావు, టాస్కులన్నీ అదే పర్ఫార్మెన్స్ ఉంటుంది. బట్ ఇక్కడికి వచ్చేసరికి కంప్లీట్గా సీన్ రివర్స్ అయిపోయి అపరిచితులాగా అయిపోతుంటావు. ఏంటి ఎమోషనా అగ్రెషనా, ఏది రియల్ నాకు అర్థం కావట్లా. ఫిల్టర్స్ పెడితే వర్కౌట్ కాదు, మాస్కులు తీసేయి,
మాస్కులు విసిరి బారేసే, రియల్ గేమ్ ఆడితే బాగుంటుంది, ఆ రియల్గా ఆడియన్స్కి రీచ్ అవుతుంది అని ఒక ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయని ఆయన క్లియర్గా చెప్పాడు. లేకపోతే నీ గ్రాఫే పడిపోద్దని చెప్పాడు. చెప్పేటప్పుడు ఇక్కడ మీరు ఒక ఎగ్జాంపుల్ కూడా గమనిస్తే మళ్ళీ అక్కడ నబీల్ కూడా అరే నువ్వు ఇంకా షేర్ అన్నా షేర్లాగా ఆడాలని చెప్పిన తర్వాత ఎలా నేను ఎక్కడ స్టాండ్ తీసుకోవాలి ఏంటంటే బాబు నీకు అర్థం కావట్లేదు, నాకు ఎగ్జాంపుల్ చెప్పాడు. 5-6 వారాల్లో అదే సేఫ్ గేమ్ ఆడి నన్ను మెల్లగా బయట ఆడియన్స్ నుంచి దూరం చేశారు అని చెప్పాడు. ఏంటి అంటే అక్కడ ఏం చెప్పాడు, ఒక లైవ్ ఎగ్జాంపుల్ పర్ఫెక్ట్ చెప్పాడు ఆయన. మణికంఠ కూడా నేను ఎప్పుడు చెప్పేది ఇదే, నేను ఫస్ట్ నుంచి రివ్యూలో ఇతను గేమ్ని ఎలాగైతే నేను అనలైజ్ చేస్తానో అర్థం చేసుకుని డీకోడ్ చేసుకుని సో కరెక్ట్గా చెప్పాడు ఆయన. మణికంఠ ఏం చెప్తాడంటే అదేమన్నాడు, అతడు సాక్రిఫైస్ చేశాడు మణికంఠ అని చెప్పేసి అనేటప్పుడు వీళ్ళందరూ వైల్డ్ కార్డులు వచ్చిన తర్వాత డిస్కషన్ పెట్టుకున్నాక అరే వాడిని అసలు కాన్సన్ట్రేషన్ చేయొద్దు, వాడికి అసలు ప్రయారిటీ ఇవ్వద్దు, వాడు అసలు ఇంపార్టెంటే కాదు, వాడికి లేనిపోయిన ఎలివేషన్ మీరే ఇస్తున్నారు, ఎందుకు అంత ప్రయారిటీ ఇవ్వడం, ఎందుకు అంత సీన్ క్రియేట్ చేయడం, వదిలేయండి మణికంఠ గారిని, ఒక 2 వీక్స్ పట్టించుకోకండి, వదిలేయండి, నామినేషన్ అసలు చేయొద్దు, పాయింట్లున్నా చేయొద్దు, మరీ పెద్ద తప్పు చేస్తే అప్పుడు చేద్దాం, అస్సలు ఎవ్వరూ అన్ని కేలకొద్దు, అనవసరంగా మనమే హైప్ ఇస్తాను, వద్దనన్నా వద్దంటే వద్దంతే అని చెప్పాడు. క్లియర్గా చెప్పాడు. అదే టెంపోతో అదే వాయిస్తో అట్లా చెప్పాడు. తర్వాత ఇక్కడ మణికంఠ వచ్చిన తర్వాత అడిగితే ఏం చెబుతున్నాడైనా, నా విషయాలు కూడా నువ్వు ఎట్లా చెబుతున్నావు, అప్పుడు ఎలా చెప్పంటే అది కాదు రమణి, అంటే నువ్వు 5 వారాల నుంచి నామినేషన్లో ఉన్నావు కదా, నీకు ఒక వారం రిలీఫ్ ఇద్దామని అలా చెప్పారంటే మణికంఠకి ఫ్యూజులు అవుట్ అక్కడ. ఏంటి ఒరే ఇదే వద్దురా నాయన, నువ్వు ఇదే వద్దు, కమలాసన అయిపోకరా నువ్వు అని మాదిరిగా చెప్పాడు. చూసే ఆడియన్స్కి అదే అర్థమైంది కదా, ఆ రోజు చెప్పిన టెంపో ఏంటి, ఆ రోజు చెప్పిన ఇంటెన్షన్ ఏంటి, ఆ టోన్ చేంజ్ ఏంటి, ఈ రోజు ఏంటి, ఆ మాడ్యులేషన్ అంతా చేంజ్ చేసి ఇట్లా చెబుతూ ఉంటాడు అనమాట. అది ఆయన సాఫ్ట్ నేచరా, లేకపోతే మాస్కా, లేకపోతే సేఫ్ గేమా, మొత్తానికి ఇతని గేమ్కి వాళ్ళు ఎవరైనా నమ్మారంటే ఫసక్ అయిపోతారనే ఉద్దేశంతో ఆ సీత కూడా చెప్పినప్పుడు వాడిన పదాలతో బాగా హర్ట్ అయిపోయాడు. సో ఇలా ఉంటుంది అనమాట, ఇతడే చేస్తాడు, మళ్ళీ తర్వాత ఇతడే వచ్చి కామ్గా మొన్న ఆయన ఎవరు కోన వెంకట గారు వచ్చి చెప్పారు కదా, రైటర్ సీనియర్ రైటర్ అయినా ఎన్నో క్యారెక్టర్స్ నేను రాస్తానండి చూస్తానండి దీని నుంచి ఇన్స్పిరేషన్ కూడా పొందుతాను, చేయాల్సిందంతా చేసేస్తాడండి కామ్గా, మళ్ళీ బాద్షాలాగా వచ్చి ఉంటాడండి, ఏమీ చేయలేదు నాకేం తెలియదు అన్నట్టుగా చేయాల్సింది చేసేస్తాడు ఉంటాడు. అట్లా ఇతడే చేసి మళ్ళీ వచ్చి ఎంత చేంజ్ చేశాడంటే ఆ రోజు మణికంఠ కోసం నిజంగా మీరు గుండెల మీద చేసుకుని చెప్పండి, మణికంఠ పాపం 5 వారాల నుంచి నామినేట్ అవుతున్నాడు, అందుకే వైల్డ్ కార్డులో కూడా సింపతి వచ్చింది, అందుకోసమే వాడికి ఒక వారం రిలీఫ్ ఇద్దాం ఆ ఉద్దేశంతో చెప్పాడా, ఆ టోన్తో చెప్పాడా, ఆడికి అనవసరంగా హైప్ ఇచ్చేసి లేపేసి సింపతి సీన్ క్రియేట్ చేసేసి మనం ఇక్కడ బ్యాడ్ అయిపోతున్నాం, బిస్కెట్ అయిపోతున్నాం, వాడిని హీరో చేసేస్తున్నాం, మనం జీరోలు అయిపోతున్నాం, అవసరమా మీకు, ఓ ఆడికి మాత్రం చేయకండి ఎవరో వద్దు అని చెప్పి వెంటనే ఇది ఆయన చేంజ్ చేసేసి గేమ్ చేంజ్ చేసేసి ఇలా గేమ్ ఆడుతూ ఉంటాడు. సో అందుకని ఇప్పుడు సోనియా చెప్పింది కూడా అదే, బాబు నీ వల్ల నీకేం ఫరక్ పడట్లా, మేమే ఎఫెక్ట్ అయిపోతున్నాం, తోటి కంటెస్టెంట్స్ అందరూ ఎఫెక్ట్ అయిపోతా ఉన్నారు, అర్థం చేసుకో, నువ్వు ఆ సేఫ్ ప్లే ఆడడం వల్ల అది ఒకటి వద్దు, సీత విషయంలో అట్లాగే చేసావు, యష్మి విషయంలో అలాగే జరుగుతుంది, ఖండించు, టక్కని చెప్పు, ఓపెన్ అప్ అవ్వు, ఏదో ఒకటి వాళ్ళు అయినప్పుడు నువ్వు ఎందుకు అవ్వవు, పైగా ఎలా మార్చేస్తావంటే అభయ్ నవీన్ కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్పింది. అభయ్ నవీన్తో ఏమో సోనియా కదా రెచ్చగొట్టేస్తుంది పృథ్వీ నాకు ఎగ్స్ టాస్క్లో ప్రభావతి టాస్క్లో అంటే అవును అన్నట్టు చెబుతావు, కనీసం చెబుతావా, రెచ్చగొట్టింది చేసింది చెప్పింది అంత నువ్వు కర్త కర్మ క్రియ, మేమేమో దద్దిల్లాగా వెళ్ళిపోయి ఏవో ఎగేసుకుని వెళ్ళిపోయి ఆడేస్తూ ఉంటావు, బట్ కనీసం అక్కడ కూడా చెప్పవే. అలాగే రెడ్ ఎగ్ విషయంలో ఎన్ని దగ్గరలు ఎన్ని ప్లేట్లు ఫిరాయించారు నాయన, ఇవన్నీ ఏంటి, ఇలా నువ్వు సేఫ్ వద్దు అని ఆవిడ కూడా చెప్పింది. అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటి, సరే సీత విషయంలో కూడా అందుకోసం ఆవిడ స్ట్రాంగ్గా రైవలరీగా వస్తుంది, డి అంటే డి అంటుంది, సై అంటే సై అంటుంది, సరే ఖచ్చితంగా మంచి పోటీ ఉంటుంది, సరే సోనియా మాదిరిగా ఈవిని కూడా ఫ్రెండ్ చేసుకున్నాక ఆ ఫ్రెండ్షిప్లోనే పాజిటివ్ వైబ్రేషన్స్తోనే సీత అంటే మళ్ళీ నాకు చాలా ఫ్రెండ్లీ పాజిటివ్ అని లెక్క సేమ్ అదే మాదిరిగా సోనియాని సీతని ఏంటంటే వీళ్ళతో గట్టి టఫ్ ఫైట్ ఉంటుంది, రైవలరీ ఉంటుంది లేక వాంటెడ్లీ చేసుకున్న ఫ్రెండ్షిప్లో భాగంగా వాళ్ళకి నీరు గారిపోయారు, చల్లబడిపోయారు, చప్పబడిపోయారు, ఫర్రని ఫైర్ బ్రాండ్స్ లాగా లేచి ఎక్కడికో వెళ్తారు, తార జువ్వల్లాగా ఎగిసి పడతారు అనుకుంటే చుస్సుమనుకుని శిశింద్రిలాగా వాళ్ళ ఆట అయితే ఎఫెక్ట్ అయిపోయి తుస్సుమని బయటకు వస్తారు, ఇది పరిస్థితి. బట్ ఇక్కడ యష్మి కేసు మాత్రం డిఫరెంట్. ఈవిడదేంటి, వైల్డ్ కార్డులు వచ్చిన తర్వాత ఈవిడ నాకు డ్రీమ్ వచ్చింది, ఆ డ్రీమ్లో ఒక రాకుమారుడు వచ్చాడు, ఆ రాకుమారుడు అద్భుతం అమోఘ ఆహా ఊహని ఈవిడ దువ్వడం మొదలుపెట్టింది. దానికి తోడు మళ్ళీ ఇంకా మంట బాగా రావాలి, ఇంకా ఉన్న పొలంగా వచ్చి పడిపోవాలని లెక్క ఆ ప్రేమ అంతా పొంగి పొరలాలి అని మాదిరిగా ఇంకా గౌతమ్ని కూడా అడ్డం పెట్టుకొని మరీ ఎమోషన్స్ని కెలికిఫైయింగ్ అంటారు కదా, అట్టా ఫీలింగ్స్ ఈవిడికి వచ్చిన ఫీలింగ్స్లో ఆయనకు కూడా అదే మాదిరిగా రావాలని లెక్క ఇక టీ షర్ట్ వేసుకొని కవ్వించడాలు, ఆ టీ షర్ట్ వేసుకుంటే కలిసి వచ్చింది అండాలు, ఎవరో నాకు తినిపిస్తానన్న అండాలు, ఎవరికో నేను డ్యాన్స్ చేస్తే మండింది అండాలు, ఏ వచ్చి బీపీ వేస్తే ముసుముసు నవ్వలు అవ్వడం, మొత్తం ఈవిడ చేయాల్సిందంతా చేసింది. ఇంకా సో ఇప్పుడు సడన్గా ఫ్యామిలీ వీక్ వచ్చిన తర్వాత ఇంకోటి ఏంటి, ఇప్పుడు వీళ్ళందరూ ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్స్ అందరూ వచ్చాక సడన్గా మాట మార్చేసి యూటర్న్ తీసుకుని అబ్బాయి నాకు ఏమి లేదు ఫీలింగ్సే కలగలేదంటే చూసి ఆడియన్స్ కలిగాయా, ఆడియన్స్ కల వచ్చిందా,
ఆవిడకి వచ్చింది కదా డ్రీమ్, మనకు రాలేదు కదా, ఈ సినారియో మొత్తం చూడలేదు కదా మనం కల్లో. సో మొత్తం ఫ్లిప్ కొట్టేసి మాట మార్చేసి యూటర్న్ తీసుకుంటే అతని ప్రయత్నం కూడా ఉంది. అతనేమో లేకుండా లేడే. సో ఖండించలేదే, ఫట్మన్ కొట్టాలి కదా, చెప్పాలి కదా, ఎస్ బంద్ చేయాలి ఇక్కడికి, ఇది అవసరం లేదు, ఫీలింగ్స్ ఎమోషన్స్ బయటికి వెళ్ళక చూసుకోయమ్మా, నాకేం ఇక్కడ లేదు, నేను గేమ్ ఆడడానికి వచ్చి కప్పు కోసం వచ్చి చెప్పలేదే. సో ఇద్దరిది తప్పు ఉంది. ఇప్పుడు మీరు ఒక మాట అనొచ్చు, సార్ మరి ఆయన ప్రేమగా మాట్లాడితే సాఫ్ట్గా ఉంటే వీళ్ళకేమైందండి, వీళ్ళకైనా ఉండాలి కదా, ఎట్లా అవుతారు, ఇచ్చి పడేయాలి కదండి, ఎలా ఇస్తారు? మీకే ఎగ్జాంపుల్, మీకు ఎవరితోనో గొడవ ఉంది, సరే ఒక ఫ్లోలో ఇద్దరు వెళ్ళారు, సడన్గా వాళ్ళు వచ్చి సరే అయింది ఇది అయిపోయింది లేక మనకు అవన్నీ పక్కన పెట్టొద్దాం, నాకే చాలా బాధ అనిపించింది, హర్టింగ్ అనిపించింది, ఓకే సారీ, అలాగా రోజు రోజుకి ప్రేమ ఆప్యాయత అనురాగాలు ప్రదర్శిస్తే ఇంకా మీరు అలాగే వెళ్తారా? లేదు నీకు తంతా పొడుస్తా పీగుతా అంటారా? సర్లే ఏదో అయిపోయిందిలా, బాధపడ్డారు కదా, రిలీజ్ అయ్యి ఇట్లా పోతారు కదా. అదే జరుగుతుంది ఇక్కడ. ఇప్పుడు సేఫ్ ప్లే అనుకున్నా సరే అది తెలుసుకొని వీళ్ళు ఇంతగా పై ఎత్తులో వెళ్తే బాగుండేది. సో మొత్తానికి ఈ రకంగా ఎఫెక్ట్ అయింది. ఆయన సాఫ్ట్ ఆ మాస్క్ గేమ్ వల్ల వీళ్ళందరికీ ఎఫెక్ట్ అవుతుంది. మరి ఆయన నైజమే అంతా, లేకపోతే ఇదే అనేది ఇంకా ముందు బయటపడదుగా. నేను ఫస్ట్ నుంచి చెప్పేది ఇదే. సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే, భగవద్గీతలో చెప్పినట్టుగా ఇక్కడ ఎవరి కర్మకు వాళ్ళే బాధ్యులు. ఆ యాక్షన్స్కి రియాక్షన్స్కి అన్నింటికి కూడా ఎవరి కర్మకి వాళ్ళే బాధ్యులు. ఇది మరి మీకేమనిపించిందో మెసేజ్ కూడా పెట్టండి. అట్టకి లైవ్లో ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ కాన్వర్సేషన్ జరిగాయి. మన ఆర్ట్ ఉంది కదా, ర్యాట్ అయిపోయారు, ఆర్ట్ కాదు ర్యాటే కరెక్ట్. మొత్తం సీజన్కే మళ్ళీ ఎక్కువ, అది ర్యాట్ అంటే ఎలుకే కదా, కురికి అసలు సీజన్ మళ్ళీ 3 వారాలు కూడా పడుకోబెట్టే ప్రయత్నాలు ఘనంగా చేస్తున్నారు. మరి ఏంటంటే మరొక వీడియో అప్లోడ్ చేస్తా, చూడండి మిస్ కాకుండా.